హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీకు ఒకటి చూపిస్తాను. చెట్లు ఏటని అనుకుంటున్నారా? చూసారా తెల్లగా తెల్ల పువ్వులతో తెల్లవంతో ఈ కాయలు. ఇది నూజేన్ అన్నమాట. నూజేన్ అంటే మనం నువ్వుల నూనె ఆడించుకుంటాం కదా. ఎందుకంటే విలేజ్ వాళ్ళకి తెలుస్తుంది కానీ సిటీలు అంటున్న వాళ్ళకి తెలియదు కదా. మీకు కూడా తెలిసే ఉండొచ్చు. గానుగ నూనె, నువ్వుల నూనె అంటారు. అది ఎక్కువ పొరటాలు కానీ మా వాళ్ళు కూడా తింటే బలం అన్నమాట. ఆ నువ్వులు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను రండి. ఎండుకొని చూసారా, పచ్చిది. చూసారా ఫ్రెండ్స్, ఇది పచ్చిది. చూసారు ఫ్రెండ్స్, నూజేన్ అదంతా అయ్యో కుప్పలు పెట్టారు. చూసారా, 1 2 ఇక్కడ కుప్ప ఉంది, చూపిస్తాను రండి. ఇగో చూసారా, ఇప్పుడు దీంట్లోంచి నువ్వుపప్పు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను రండి. నువ్వుపప్పుని చూపిస్తాను, దాంతో ఏటేటి చేస్తారో మీరు చూద్దరు కానీ రండి. ఇదిగా ఇక చూసారా నువ్వులు, ఇక ఇవి ఇట్లా కాస్తాయి అన్నమాట. వీటిలోను ఇగో తీసేద్దాం. చూసారా నువ్వుల్ని, ఈ నువ్వుల్ని ఏం చేస్తారంటే నైట్ నానబెడేసి పొద్దున్నే కడిగితే తెల్లగా పప్పు వస్తుంది. కానీ ఇంకా బాగా కడుక్కుండే వాళ్ళు ఏం చేస్తారంటే లైట్గా బీసింగ్ వేసి 1 గంట నానబెట్టి కడుగుతారు, అటు ఇటు దంపి. అది ఎండబెట్టిన తర్వాత సరిగెత్తే ఈ బ్లాక్ పొట్టు అంతా పోయి వైట్గా ఉంటుంది. అప్పుడు కొట్టు మీద అమ్ముతారు మనకి తెల్ల నువ్వుపప్పు. ఈ నల్ల నువ్వుపప్పు ఏమో ఇలాగా పండించిన వాళ్ళు అమ్ముతారు. అప్పుడు ఈ నువ్వుపప్పులో చిమ్మిడి దంచుకుంటారు కదా. చిమ్మిడి కంటే కేజీకి చూసారా ఫ్రెండ్స్, కేజీ నువ్వుపప్పులోకి నేనైతే కేజీ బెల్లం వేస్తాను. కేజీ నువ్వుపప్పు కేజీ బెల్లానికి శుభ్రంగా నువ్వుపప్పు వేపేసి బెల్లం వేసుకొని దంచుకోవాలా. దంచుకుంటే మనకి చిమ్మిడి అవుతుంది, నువ్వు చిమ్మిడి. తర్వాత ఈ నువ్వులు ఉన్నాయి కదా, ఈ నువ్వులు గానుగ ఆడించుకోవాలంటే ఈ గానుగలో కూడా బెల్లం వేసుకుంటారు. మనకి నువ్వుల నూనె కావాలంటే, అదే గానుగ నూనె అడుగుతాం కదా, గానుగ నూనె కావాల్సినప్పుడు కూడా ఇందులో బెల్లం వేసి ఆడిస్తారు. తెలుసా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్, ఇదిగో ఇది పచ్చిది, మనం చట్నీ కోసం కదా. ఇది కూడా కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం లోపల. ఈ పచ్చిదే మనకి ఎండిన తర్వాత నువ్వుపప్పుని దొలగొడతారన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డస్ట్మెన్స్గా ఉంటుంది. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఇది కట్ చేస్తే వైట్ ఎలాగొచ్చాయో. ఇదిగో నువ్వుపప్పు అన్నమాట ఇది. ఈ వైట్దే చూసారా, పక్కన బ్లాక్ ఉంది, పండితే అలా బ్లాక్గా అవుతాయి అన్నమాట. అది మనం కడుక్కోవాలి.
చూసారు ఫ్రెండ్స్, నువ్వొప్పు ఎలా ఉందో. ఇదిగో ఇదన్నమాట, మనం నూనె ఆడించుకొని గానుగ నూనె దీంతోనే పండుతుంది. అయిగో చెట్లు చూసారా, తెల్లగా పువ్వులతో ఎలా అందంగా ఉన్నదో అదంతా ఇదే నువ్వొప్పు. చూసారు ఫ్రెండ్స్, అయిగో విలేజ్లో ఎక్కువ పండిస్తారన్నమాట ఇవి. చూసారు ఫ్రెండ్స్, ఆ తెల్ల పువ్వులు ఇంకా ఇలాగ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత అవి అలా కుప్పేస్తారు. కుప్పేసిన తర్వాత కొద్దిగా బ్లాక్ చూపిస్తాను చూడండి. ఇదిగో ఇలాగ ఎండుతాయి. చూస్తారా దీనికి ఎంత డిఫరెన్స్. ఇలా బ్లాక్ వస్తే ఇందులో నల్ల. ఇప్పుడు ఇది పంట రెడీ అయినట్టు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, పంట ఎలా రెడీ అయిందో. మీకు ఒక విచిత్రమైన మొక్కను చూపిస్తాను. ఆ మొక్కను కూడా చూడండి, ఎందుకంటే ఆ మొక్క కోసం పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు. మనం ఇలా చేయి టచ్ చేయగానే అది సిగ్గుపడిపోయి మూసిపోతుంది. ఆ సిటీలో అంటున్న వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఆ మొక్కను చూపిస్తాను చూడండి. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడు ఈ నూజేన్ దగ్గర ఒక మొక్క నాటింది. ఆ మొక్కను మీకు పరిచయం చేస్తాను చూడండి, బాగా చూడండి. ఇక కనిపిస్తుందా, ఇక ఆకు చూసారా. చూసారు ఫ్రెండ్స్, ఈ మొక్కను చూడండి. ఈ మొక్క నా చెయ్యి ఇలా తగలబడి కదా ఎలా మూసిపోతుందో. ఇదిగో చూసారా, ఇదిగో చూసారా, అది ఇది కూడా చూడండి. ఇదిగో చూడండి, ఇదిగో చూసారా ఎలా మూసిపోతుందో. ఇదిగో చూసారా, ఇలాంటి చిత్రమైనవి ఉంటాయి. ఇక టచ్ చేస్తే చాలు. సిటీలు అంటున్న అమ్మాయిలు మీకే చెప్పేది చూడండి, విలేజ్లో అంటున్న అమ్మాయిలు తెలుసు. సరే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా మొక్కను దగ్గరికి వెళ్ళి చూపించాలంటే చూపిస్తాను. అదే పడిపోతానేమో. ఇక చూసారా, చూడండి ఎంత బాగుందో. ఈ తెల్ల పువ్వులే నూజేన్. చూసారా, ఇగో కాయలు ఈ కలర్లో కాసాయి. పువ్వు చూసారా ఎలాగున్నాయో, సేమ్ గొబ్బు పువ్వులాగా ఉన్నాయి కానీ కతి తెల్లగా ఉన్నాయి. వరిసేను అయిన వెంటనే నూజేన్ జల్లుతారు. ఇక వరిసేను చూసారు ఫ్రెండ్స్, దీంతో నువ్వుల నూనె చేసుకుంటారు. ఇదే మనకి గానుగ నూనె, నువ్వుల నూనె అంటారు. ఇదే మనకి నువ్వు చిమ్మిడి చేసుకుంటారు. బాగుందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.